ఈ ఏడాది తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి ఈ ఏడాది ఆర్థికంగా సమతుల్యంగా సాగుతుంది. మే తర్వాత ఫైనాన్షియల్ ఫ్లో మెరుగవుతుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. కుటుంబ ప్రయాణాలు, పిల్లల ఎడ్యుకేషన్ ఖర్చు పెరగచ్చు. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి పాక్షికంగా అనుకూల కాలం. జూన్, అక్టోబర్ మధ్యలో బంగారం, అగ్రి కంపెనీలపై పెట్టుబడి వృద్ధి చెందుతుంది. పాత రుణాలు క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగుల సామర్థ్యానికి పరీక్షాకాలం. ప్రైవేటు ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపార వృద్ధికి అనుకూల కాలం. ప్రాజెక్టు, బెస్ట్ వర్క్, కన్సల్టింగ్ సేవలు, డిజిటల్ సేవల రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేకంగా లాభం. ఆరోగ్యపరంగా ఈ ఏడాది మిశ్రమంగా ఉంటుంది. మొదటి భాగంలో కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మహిళలు గైనకాలజీ సంబంధిత సమస్యలపై శ్రద్ధ వహించాలి. స్పెనల్ కేర్, స్కిన్ అలర్జీ వంటి సమస్యలకు చికిత్స అవసరం. కుటుంబంలో అనుబంధాలు బలపడతాయి. భార్యాభర్తల మధ్య మానసిక అవగాహన పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారి పెళ్ళికి పెద్దల అంగీకారం లభించవచ్చు. కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు. బిజినెస్, ఉద్యోగ రీత్యా సెప్టెంబర్ నుంచి జనవరి మధ్యకాలంలో విదేశీ ప్రయాణ సూచన. ఆధ్యాత్మిక, పుస్తక పఠనం వంటి అంశాలపై ఆకర్షణ పెరుగుతుంది. ఈ విధంగా తులారాశి వారికి ఈ ఏడాది అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.